హలో గైస్, ఈరోజు నేను యువర్ మై సీక్రెట్ అనే డ్రామాలో ఫైనల్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడకపోతే అది వచ్చేసాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరో హీరోయిన్ ఇద్దరు ఇంట్లో అయితే కూర్చుంటారు. ఇంకా వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటారన్నమాట. క్యూజిన్ గురించి, వేక్యూ గురించి. వాళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోయారు ఎలాగా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా హీరో అయితే ఏమీ బాధపడకు, మళ్ళీ కలుస్తారేమో అని చెప్పి అనేసరికి హీరోయిన్ కూడా సరే అంటది. ఇంకా హీరో వెంటనే ఫ్యాన్ దగ్గరికి వస్తాడు. ప్రపోజల్ అనేది రెడీ చేయి, మిస్టర్ ఫూకి మన ప్రపోజల్ నచ్చి మనదే ఓకే చేయాలి అని హీరో అయితే ఫ్యాన్తో అంటాడనమాట. ఫ్యాన్ అయితే అంటాడు, అదంతా కష్టమేమో కాదు, 1 గంట కూర్చుంటే పని అయిపోతుంది సార్. అయినా మీరు ఫూ గురించి విన్నారో లేదో, ఫూ అయితే అమ్మాయిని వితిన్ సెకండ్స్లో చేంజ్ చేసేస్తాడంట. ఇప్పటికీ తనకి చాలా మంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అలా తను గర్ల్ ఫ్రెండ్స్ని చేంజ్ చేస్తూనే ఉంటాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన భార్యలతో అని అనగానే హీరోకి అయితే కొంచెం భయమే వేస్తుంది. ఇక్కడ హీరోయిన్ అయితే ఇక్కడ చూస్తూ ఉంటుంది అన్నమాట. హీరో ఫూ ఆఫీస్కి వెళ్ళడం. ఇంకెలాగైనా నేనే ఫస్ట్ వెళ్ళి అప్రోచ్ అవ్వాలని చెప్పి వెంటనే హీరోకి అయితే కాల్ చేసేస్తుంది. నేను ఇలా ఫూ గారి ఆఫీస్కి వచ్చాను, అప్పుడే నా కార్కి కొంచెం యాక్సిడెంట్ అయింది, ఆ కార్కి స్క్రాచెస్ కూడా అయినాయి, ఒకసారి వచ్చి చూస్తారా పార్కింగ్ ప్లేస్లో అని చెప్పి అడుగుతుంది. ఇంకా హీరో కూడా సరే నేను వస్తాను అని చెప్పి వెంటనే కార్ దగ్గరికి వెళ్తాడు. కార్ అంతా చూస్తాడు కానీ అక్కడ ఒక్క స్క్రాచ్ కూడా ఉండదు. ఇంకా హీరోకి అయితే అర్థమైపోతుంది హీరోయిన్ కావాలనే నన్ను ఇక్కడికి రప్పించింది అని చెప్పి. నా భార్య చాలా తెలివైంది అయిపోయింది అని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా హీరోయిన్ చూసేసరికి హీరోయిన్ అయితే ఆఫీస్కి వెళ్తుంది. అక్కడే ఒక ప్రింటర్ అనేది సరిగ్గా వర్క్ అవ్వట్లేదని హీరోయిన్ అయితే రిపేర్ చేస్తానని చెప్పి వెళ్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ రిపేర్ చేస్తుంటే ఇక్కడ మిస్టర్ ఫూ అయితే హీరోయిన్కి సైట్ కొడుతూ ఉంటాడు. అలా హీరోయిన్ అందానికైతే అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడనమాట. అలా హీరోయిన్ అయితే చూస్తాడు కానీ మన హీరోయిన్ ఏమీ పట్టించుకోకుండా ఫుల్గా రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా రిపేర్ అంతా అయిపోయాక హీరోయిన్ అయితే తన ప్రపోజల్ అంతా చెప్తుంది అనమాట. మేము చాలా బెనిఫిట్స్ ఇస్తాం సార్, ఒకసారి ఆలోచించండి అని చెప్పి అనగానే ఇక్కడ ఫూ అయితే హీరోయిన్కి పాజిటివ్గానే రిప్లై అనేది ఇస్తాడనమాట. నేను ఆలోచిస్తాను, నాకు తెలిసినంత వరకు మీ ప్రపోజల్ చాలా బాగుంది అని చెప్పి ఫూ అయితే అంటాడు. ఇదంతా విన్న హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి అనేది వచ్చేస్తుంది. ఇంకా అప్పుడే అక్కడ హీరో ఉండడంతో అదేంటి క్లయింట్ని కలవాలనుకున్న వాళ్ళు టైం డెడికేషన్ ఉండాలి కదా, ఆ టైం డెడికేషన్ మీకు లేదా అని చెప్పి హీరోయిన్ అయితే ఎక్కిరిస్తుంది అనమాట. ఆ మాటకి మన హీరో అయితే ఏం చేస్తాం చెప్పండి, నా భార్య నా దగ్గర ప్రేమ అనే ట్రిక్ అనేది యూజ్ చేసి తన పని కానిచ్చుకుంది అని చెప్పి అంటాడు. ఇది విన్న హీరోయిన్ అయితే కొంచెం అలిగి వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా చూసిన మన హీరో అయితే ఇన్ని తెలివితేటలు పెరిగిపోతాయని నేను అనుకోలేదమ్మా అని చెప్పి అనుకుంటాడనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే హీరోయిన్ తన ఓల్డ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. తనకి ఒక లోన్ అనేది శాంక్షన్ చేయడానికి. తన ఓల్డ్ ఫ్రెండ్ అయితే హీరోయిన్ని గుర్తుపట్టేసి, హే నువ్వే కదా, నేను నిన్ను హై స్కూల్లో ఉన్నప్పుడు బాగా ఏడ్పించేసేవాడిని, కానీ ఆ రోజుల్లో హీరో అయితే నా దగ్గరికి వచ్చి గట్టిగా కూడా వార్నింగ్ ఇచ్చాడు, నన్ను కొట్టడానికి కూడా ప్రయత్నించాడు, నిన్ను ఏడ్పించొద్దని అని అనగానే హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఇంకా హీరోయిన్కి అర్థమవుతుంది హీరో చిన్నప్పటి నుంచి తన్ని ఫాలో అవుతున్నాడని. ఇంకా ఆఫీస్ డైరెక్ట్గా ఫూ అయితే వచ్చేస్తాడనమాట హీరోయిన్ కోసం. హీరోయిన్ అయితే మళ్ళీ తన ప్రపోజల్ అనేది తీసుకువచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంది. ఇంకా ఫూ కూడా సరే మీరు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ అయితే ఫూని పంపిస్తుంది అనమాట. వెళ్ళండి సార్ మీరు జాగ్రత్తగా అని. ఇంకా ఫూ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళగానే అక్కడ అయితే ఒక గిఫ్ట్ అనేది ఉంటుంది. ఆఫీస్లో వాళ్ళందరూ గిఫ్ట్ని చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టుంది, ఎవరు పంపారో ఒకసారి ఓపెన్ చేయి అని అనడంతో హీరోయిన్ కూడా ఓపెన్ చేస్తుంది. అదెవరో కాదు ఫూనే పంపుతాడనమాట. ఇది చూసిన హీరోయిన్ వెంటనే ఫూకి అయితే కాల్ చేసి, సార్ మీరు ఎందుకని నాకు గిఫ్ట్ పంపారు అని, ఇది చాలా ఎక్స్పెన్సివ్లా ఉంది, నేను ఈ గిఫ్ట్ తీసుకోలేను అని చెప్పి అనగానే పర్లేదు తీసుకోండి అని అంటాడు. అయినా హీరోయిన్ ఒప్పుకోబోయేసరికి సరే అయితే పక్కన ఒక రెస్టారెంట్ అనేది పెట్టారు కదా, ఈరోజు నైట్ అక్కడ మీట్ అవుదాం, నా గిఫ్ట్ అనేది నాకు రిటర్న్ చేసేయచ్చు అని చెప్పి అనడంతో ఓకే అని అంటది. ఇదంతా వెనకాల నుంచి లీ అయితే చూస్తాడనమాట. ఇంకా లీ వెంటనే హీరోయిన్ మాట్లాడే కన్వర్జేషన్ ఫొటోస్ అన్నీ తీసి హీరోకి అయితే పంపించేస్తాడు. ఇంకా హీరోకి ఈ విషయం కూడా చెప్పేస్తాడనమాట ఏం జరుగుతుందో. హీరోయిన్ అయితే ఇక్కడ రెస్టారెంట్కి వస్తుంది. తనొక్కదే కాకుండా జిన్రోయిన్ కూడా తీసుకువస్తుంది అనమాట. జిన్రోయిన్ చూసిన ఫూ అయితే కొంచెం షాక్ అవుతాడు. తినొక్కదే వస్తుందంటే ఈ అమ్మాయి ఏంట్రా బాబు అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే అంటది తిను మా సుపీరియర్ అని చెప్పి. ఇంకా ఫూ అయితే అంటాడు నేను హీరోయిన్ ఒక్కదే వస్తుందని చెప్పి అనుకొని ప్రైవేట్ రూమ్ మాత్రమే బుక్ చేశాను, అది కూడా ఇద్దరికి, మీరు వస్తారని తెలిస్తే బాగున్నాను అని. కానీ ఇంకా అప్పుడే హీరో వచ్చి వాట్ ఏ కోఇన్సిడెన్స్, మీరు కూడా ఇక్కడికి వచ్చారా, సరే అయితే నేనైతే ఒక పెద్ద రూమే బుక్ చేశాను, మనందరం కలిసి అక్కడే భోజనం చేద్దాం అని చెప్పి హీరో అయితే అందరినీ కలిసి తీసుకువెళ్ళిపోతాడు. జిన్రోయ్ ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల తనకి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇదంతా చూసిన హీరో అయితే మీరు వెళ్ళండి, హీరోయిన్కి నేను తోడుగా ఉంటాను అని చెప్పి జిన్రోయిన్ అయితే వెళ్ళమంటాడు.
ఇంకా జిన్రాయ్ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది హీరోయిన్కి జాగ్రత్తలన్నీ చెప్పి. ఇంకా అక్కడి నుంచి జిన్రాయ్ వెళ్ళిపోగానే ఇక్కడ ఫూ అయితే అంటాడనమాట, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీరు ఇక్కడికి వస్తారని అని చెప్పి హీరోతో అయితే అంటాడు. మీ ప్రపోజల్ చాలా బాగుంది, ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను. ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు అలాంటి ప్రపోజల్సే కదా చేస్తారు అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అంటాడు, నా ప్రపోజల్ మీకు ఇంకా గుర్తుందంటే నేను ఎంత బాగా చేశానో నాకైతే అర్థమవుతుంది, కానీ మీరు మాకు ఇవ్వలేదు కదా ఛాన్స్ అని అనగానే హీరోయిన్కి అర్థమైపోతుంది అనమాట హీరో ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఇక్కడ కూడా మీరు ప్రపోజల్ గురించి నాతో పోటీ పడాలనుకుంటున్నారా అని చెప్పి హీరో వంక కోపంగా చూస్తే ఏం చేయను అని హీరో అంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్కి అయితే బాగా దగ్గు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది చూసిన హీరో అయితే వెంటనే టిష్యూ అనేది ఇవ్వాలనుకుంటే ఇంకా ఫూ కూడా అప్పుడే హీరోయిన్కి టిష్యూ అనేది ఇవ్వాలనుకుంటాడు. ఇంకా ప్రాసెస్లో ఇక్కడ ఫూ అయితే ఇద్దరు హ్యాండ్స్కి ఉన్న వాచ్ అయితే చూస్తాడనమాట. ఫూకి మొత్తం స్టోరీ అర్థమైపోతుంది వీళ్ళిద్దరు కపుల్స్ అని చెప్పి. ఇంకా ఫూ అయితే ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే ఉంటాడనమాట. సరే అయితే మాట్లాడిందంతా మాట్లాడాం కదా, ఇంకా నేను వెళ్ళాలి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి ఫూ అయితే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ ఇంటికి రాగానే హీరో మీద అరుస్తూనే ఉంటుందన్నమాట, నేను ఆ రెస్టారెంట్కే వస్తానని మీకెలా తెలుసు అని, నేను ఫోన్ కలవడానికి వెళ్ళానని మీకెలా తెలుసు చెప్పండి అని అనగానే అయితే లీ పేరు చెప్పేస్తాడనమాట. లీ పేరు చెప్పి సైలెంట్గా హీరోయిన్ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే అనుకుంటుంది, శత్రువులు ఎక్కడో ఉండరు, మా ఆఫీస్లోనే ఉన్నారు, చీ నా కర్మ అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది అనమాట. ఆ మాట హీరో అస్సలు పట్టించుకోడు. నెక్స్ట్ డే హీరో ఆఫీస్కి వెళ్ళి హీరోయిన్కి అయితే కాల్ చేస్తాడనమాట, లంచ్కి మన ఇద్దరం కలిసి వెళ్దామా, నాతో పాటు వస్తావా అని చెప్పి అడగగానే ఇక్కడ హీరోయిన్ అయితే ఈరోజు కుదరదండి, ఎందుకంటే నేను మిస్టర్ ఫోని కలవడానికి అయితే వెళ్తున్నా, అతనికి మా ప్రపోజల్ నచ్చింది కదా, అందుకే కాంట్రాక్ట్ అనేది సైన్ చేయించుకోవాలని చెప్పి రానని చెప్పేస్తుంది అనమాట. ఇంకా వెంటనే మిస్టర్ ఫూ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక్కడ మిస్టర్ ఫూ అయితే ఒక ఫైల్ ఇచ్చి ఇదొకసారి చూడండి మీకు సూటబుల్గా ఉంటుంది అని చెప్పి హీరోయిన్కి అయితే ఇస్తాడు. ఆ ఫైల్ ఏంటో అని చెప్పి హీరోయిన్ కూడా చూస్తుంది. దాంట్లో అయితే ఒక జాబ్ ఆఫర్ అయితే ఉంటుంది అనమాట, అది కూడా హై శాలరీతో. ఇదంతా చూసిన హీరోయిన్కి అసలు నచ్చదు. ఏమనుకుంటున్నాడో ఎందుకు ఇచ్చాడో అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది, నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జాబ్కి రిజైన్ అనేది చేయాలనుకోవడం లేదు, మీరేదో మాట్లాడతారని చెప్పి అన్నారని వచ్చాను అని అనగానే ఇక్కడ తినైతే చెప్తాడు, అది మా కజిన్ ఒక బిజినెస్, మీరు చాలా టాలెంటెడ్ అండ్ క్యాపబిలిటీ, అందుకే మీకు ఈ జాబ్ సరిపోతుంది అని చెప్పి ఇచ్చాను, ఒకసారి ఆలోచించుకోండి అనగానే ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, మీరు చెప్పింది నాకు బాగా నచ్చింది, ఆఫర్ కూడా బాగా నచ్చింది, కానీ నా ప్రెసెంట్ ఉన్న జాబ్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నేను రిజైన్ చేయాలని అసలు అనుకోవడం లేదని హీరోయిన్ అయితే రిజెక్ట్ చేసేస్తుంది. ఇదంతా విన్న ఫూ అయితే అంటాడు, నువ్వు చాలా తెలివైన దానివని నేను అనుకుంటున్నా, నా అప్రోచ్ ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది, ఎందుకు నిన్ను చూస్ చేసుకుంటున్నాను, ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానని, నేను నీకు కాస్ట్లీ గిఫ్ట్స్ పంపాను అంటే నిన్ను డిన్నర్కని ఇన్వైట్ చేశాను, ఇదంతా ఎందుకు చేస్తున్నానో నీకు అర్థం అవ్వట్లేదా, నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది, నాకు నువ్వు కావాలి, నీకు వేరే దారేమీ లేదు ప్లీజ్ అని చెప్పి హీరోయిన్ని ఫోర్స్ చేయబస్తూ ఉంటాడు. ఇదంతా విన్న హీరోయిన్ అయితే చెప్తుంది, నేను మీకెంత అయితే రెస్పెక్ట్ ఇచ్చానో మీరు నాకు అదే దారిలో రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, మీకు నేను ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తున్నాను, నాకు ఆల్రెడీ ఫియాన్సీ ఉన్నాడు, నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అని చెప్పి అనగానే ఇక్కడ ఫూక్ అయితే చిరాకు అనేది వచ్చేస్తుంది. ఇంకా ఫూ అయితే అంటాడు, నువ్వు చెప్పేది హీరో గురించే కదా, నాకు తెలుసు మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి, అండ్ మీకు త్వరలో కూడా మ్యారేజ్ అవుతుంది అని చెప్పి అన్నావు, సర్టిఫికేట్ అయితే తీసుకోలేదు, వాడికన్నా నేనే ఎక్కువగా సంపాదిస్తా, వాడు కష్టపడి చాకరీ చేస్తే వాడికి శాలరీ వస్తుంది అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఫూ మాత్రం వినిపించుకోకుండా హీరోయిన్ వెనకాల వెళ్తాడు. ఇంకా హీరోయిన్ పట్టించుకోవట్లేదని హీరోయిన్ని ఫోర్స్ చేయాలనుకుంటాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు నేను ఇలా చేస్తే అని చెప్పి హీరోయిన్ని కిస్ చేయడానికి వెళ్ళేసరికి ఇంకా అప్పుడే అక్కడికి మన హీరో అయితే వచ్చేస్తాడనమాట. ఇంకా వెంటనే ఫోన్ అయితే ఒక తన్ను అనేది తంతాడు. ఇంకా చిదగా బాధేస్తూ ఉంటాడనమాట ఫోని. ఇదంతా చూసిన హీరోయిన్ అయితే జీహున్ ఒక నిమిషం ఆగు, వద్దు ఇదంతా అని చెప్పి అంటది. ఇంకా హీరోకి చాలా కోపం అనేది వస్తుంది. కానీ హీరోయిన్ చెప్పడంతో ఆగిపోయి ఒక ప్లేస్కి అయితే తీసుకొస్తాడు. హీరోయిన్ అయితే అడుగుతుంది, ఎందుకు నన్ను ఈ ప్లేస్కి తీసుకువచ్చావు అని చెప్పి. నాటికి హీరో అయితే చెప్తాడు, ఇక్కడే నేను ప్రేమలో పడింది, నీకు తెలుసా నీతో ప్రేమలో నేను ఇక్కడే పడిపోయా, ఇప్పటికీ నేను ప్రేమలో పడి 11 సంవత్సరాలు అయింది, 11 సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నీకు ఒక విషయం తెలుసా, 2013 నీ బర్త్డే రోజున నీకోసం అని చెప్పి ఒక క్లే బొమ్మని తయారు చేశాను. ఆ క్లే బొమ్మ ఎవరిదో కాదు, నీకోసమే, నువ్వే నా ఫస్ట్ లవ్. ఆ క్లే బొమ్మను తయారు చేసి నీకు చెప్పాలనుకున్న మాటలని ఆ పేపర్ మీద రాశాను, అదే ఆ రోజు నువ్వు చూసినది. నీకు తెలుసా నేను ఏమీ వెళ్ళలేని దారిలో ఉన్నప్పుడు, నాకు ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, నాకు ఫ్యూచర్
ఫ్యూచరే లేదు అనుకున్నప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి నాకు ఫ్యూచర్ ఏంటో నేనేం చేయాలో అనేది మార్గనిర్దేశం చేశావు. పరిచయం ఆలస్యమైందని ఆ రోజే నాకు తెలిసింది. నీ దగ్గరికి తను వచ్చినప్పుడే నేను మీకు దూరంగా ఉండాలని చెప్పి నిన్ను చూసి అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోయా. ఆ రోజే నేను అబ్రాడ్ కూడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నా. అలా అబ్రాడ్ వెళ్ళిపోయా. కొన్ని సంవత్సరాల తర్వాత నాకైతే తెలిసింది నేను ఎప్పుడు నీ వీచాట్ అకౌంట్, నీ పోస్టులు అన్నీ చూస్తాను. అలా నువ్వు మళ్ళీ సింగిల్గా అయిపోయావని నాకు తెలిసింది. నేను అప్పుడు చాలా అంటే చాలా సంతోషపడ్డాను. ఇంకా వెంటనే నీ కోసం మళ్ళీ చైనా అయితే తిరిగి వచ్చేయాలని చెప్పి అనుకున్నా. అప్పటి వరకు నేను చైనా తిరిగి రావాలని కూడా నిర్ణయించుకోలే. కానీ మళ్ళీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అందుకోసమైనా నేను నీ కోసం తిరిగి రావాలనుకున్నా. ఈ అవకాశాన్ని నేను వదులుకోవాలనుకోలేదు. అందుకే నీ కోసం మాత్రమే కేవలం నేను చైనాకు వచ్చాను. వచ్చి రాగానే నేను నిన్ను బ్లైండ్ డేట్లో అయితే కలిశాను. అది ఏమీ కోఇన్సిడెన్స్ కాదు. నేను కలవాలనుకున్న బ్లైండ్ డేట్లో నిన్నైతే కలిశాను. అలా నీకు దగ్గర అవ్వాను. అలా నీతో పెళ్ళి అనేది చేసుకోవాలని చెప్పి ప్రపోజల్ పెట్టాను. ఇలా మీ అమ్మా నాన్నలు కూడా నేను ఒప్పించాను. వాళ్ళు నీ ఇష్టం అన్నారు. అందుకే నీ దగ్గరికి వచ్చి నేనైతే నాకు నచ్చినట్టు నేనున్నా, నీకు నచ్చేలా చేసుకున్నా. అలా మనిద్దరం ఇప్పుడు కలిసి ఉన్నాం. నేను అనుకోకుండా వచ్చానని నువ్వు అనుకోకు, కానీ నేను కావాలని నీ జీవితంలోకి వచ్చాను అని చెప్పి అంటాడు. ఇదంతా విన్న హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఫాస్ట్గా హీరోయిన్ అయితే హక్ చేసుకుంటుంది అనమాట. హీరో అయితే హీరోయిన్కి మ్యారేజ్ ప్రపోజల్ అనేది చేస్తాడనమాట తనకున్న రింగ్తో. ఇంకా రింగ్ని చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో అయితే చెప్తాడు, నీకోసం నేను 100 అడుగులు వేయాలంటే చెప్పు, నేను 101 అడుగేసైనా నిన్ను పొందుతాను అని చెప్పి హీరోయిన్కి అయితే ప్రపోజ్ చేయడంతో హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు నాకు ముందే చెప్పొచ్చు కదా నన్ను ఇష్టపడుతున్నట్టు, ఇంత లేట్ ఎందుకు చేసావని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. కానీ హీరో ఏ సమాధానం చెప్పడు. ఇంకా నెక్స్ట్ డే ఇద్దరు అయితే సర్టిఫికేట్ కోసం అని చెప్పి వెళ్తారన్నమాట. అలా ఇద్దరు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేస్తారు. వాళ్ళకు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా హ్యాపీగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని బయటకు అయితే వచ్చేస్తారన్నమాట. ఇప్పుడు అఫీషియల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యామని హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఇంకా అప్పుడే అక్కడ ఒక ఆంటీ గారు అయితే చూస్తారు. ఈవిడెవరో కాదు, హీరోయిన్ ఇంటి పక్కన ఉన్న ఆంటీ అంట. ఈవిడైతే హీరోయిన్ని చూసి వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మగారికి అయితే కాల్ చేసి, నీ కూతురు నీ అల్లుడు విడాకులు తీసుకుంటున్నారేమో, వాళ్ళు నాకు ఇలా సివిల్ అఫేర్ బ్యూరోలో కనబడ్డారని చెప్తారు. ఇది విన్న హీరోయిన్ వాళ్ళ మమ్మీ వెంటనే హీరోయిన్ అడుగుతుంది, మీ ఇద్దరికి గొడవలు ఉంటే మాకు చెప్పొచ్చు కదా, ఏంటి నిజంగా విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా అని అడగగానే ఇంకా హీరో నిజమైతే చెప్పేస్తారు. యాక్చువల్గా ఇప్పుడు దాకా మేము మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకోలేదా ఆంటీ, అందుకే మేము అక్కడికి వెళ్ళాం, ఇప్పుడు సర్టిఫికేట్ అనేది వచ్చేసింది అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఆ సర్టిఫికేట్ చూసి చాలా డల్ అయిపోతుంది. ఇప్పటి వరకు నా కూతురికి నా అల్లుడికి పెళ్ళి అయిపోయిందని చాలా మందికి చెప్పేసుకున్నా, కానీ తీరా చూస్తే ఇప్పుడు పెళ్ళైనట్టు అయితే తెలుస్తుంది ఏంటో అని చెప్పి ఆమె అయితే మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఇంక ఇలా మూడ్ ఆఫ్ అయిపోయేసరికి హీరో అయితే, ఆంటీ మీరేమీ కంగారు పడకండి, కావాలంటే వాళ్ళెవరికి తెలియకుండా మనం అయితే ఇదంతా చేంజ్ చేసేయచ్చు, మనం మళ్ళీ గ్రాండ్గా పెళ్లి చేద్దామని చెప్తే వాళ్ళు ఇదే కౌంట్ చేస్తారు కదా అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న హీరోయిన్ వాళ్ళ మమ్మీ, నా అల్లుడు తెలివైనాడే, కానీ మరింత తెలివైనాడు కాదు, నాకు ఓకే అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ ఇద్దరు అఫీషియల్గా అందరికీ చెప్తారన్నమాట. అండ్ వాళ్ళ వీచాట్ అకౌంట్స్లో కూడా పోస్ట్ చేస్తారు ఇంకా వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి. అలా వీళ్ళిద్దరూ అయితే ఇంకా అఫీషియల్గా వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోతారు. ఇక్కడ మనకి వీక్యూని క్యూజిన్ని చూపిస్తారు. ఇక్కడ వీక్యూ అయితే క్యూజిన్ని పిలిచి, మళ్ళీ మనం ప్యాచ్ అప్ అయిపోద్దాం, ఈ గొడవలంతా లేదు, నేను నీ కోసం సర్ది మనుగుతాను అని చెప్పి అంటది. కానీ జీక్యూ అయితే, లేదు, నువ్వు చాలా డబ్బున్న దానివి, నా కోసం నువ్వు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు, నీ లైఫ్ని నీకు నచ్చినట్టే స్పెండ్ చేయి, మన ఇద్దరం బ్రేకప్ చేసుకుంటేనే మంచిది, మా పేరెంట్స్కి కూడా ఇదంతా ఇష్టం లేదు అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న వీక్యూకి అయితే ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థమవుదు. నిజంగా ఇది నీ నిర్ణయమేనా అనేసరికి, నా నిర్ణయమే అని చెప్పి అంటాడనమాట. ఇంకా తను అలా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరికి అలా బ్రేకప్ అయిపోతుంది. ఇక్కడ హీరోయిన్ ఇద్దరు వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ అయితే దిగుతారు. అలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. అలా ఫొటోస్ అనేవి దిగి వాళ్ళైతే అందరికీ పోస్ట్ చేస్తారు. ఇలా అఫీషియల్గా కూడా వీళ్ళు మ్యారేజ్ అయితే చేసుకుంటారు. వాళ్ళ రోజు ఆ టైం అంతా చాలా హ్యాపీగా అయితే గడిపి వాళ్ళ మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటూ వింటారన్నమాట. అలా 1 year అయితే గడిచిపోద్ది. ఇక్కడ మనకి జీక్యూని అయితే చూపిస్తారు. అదే ప్లేస్ లో వీక్యూ కూడా ఉంటదన్నమాట. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అలా ఒకరినొకరు చూసుకున్నప్పుడు కొంచెం అయితే ఎంబారెసింగ్ గా అనిపిస్తుంది. కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకోగానే వాళ్ళ నవ్వులో అయితే ఒక చిరునవ్వు అనేది వస్తుంది అనమాట. అలా చిరునవ్వుతో వాళ్ళిద్దరూ కలిసారో కలవలేదో అనేది మాత్రం డైరెక్ట్గా చూపించలా. అలా 1 year గడిచిపోగానే ఇక్కడ ఫ్యాంగ్ అండ్ హీరో అయితే వాళ్ళ పనుల్లో బిజీగా అయితే ఉంటారు.
ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అలా వాళ్ళ బిజీ లైఫ్ షెడ్యూల్లో కూడా ఇద్దరు సపోర్టివ్గా ఉంటారు. అలా వీళ్ళిద్దరికి మ్యారేజ్ యానివర్సరీ కూడా వచ్చేస్తుంది. హీరోయిన్కి ఇద్దరికి పెళ్ళయి 1 year అయితే అయింది. సర్టిఫికేట్ కూడా తీసుకొని ఇంకా హీరో ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు హీరోయిన్ అయితే చెప్తుంది, ఈసారి నేను బేబీని ప్లాన్ చేయాలనుకుంటున్నా, నెక్స్ట్ ఇయర్ కల్లా మనకు ఒక బేబీ కూడా ఉండాలనేసరికి హీరో కూడా ఓకే అని అంటాడు. ఇక్కడ ఈ డ్రామా అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.